నిజంగా మెచ్చుకుందామా అండి? ఎలా అంటే ఐటీడీపీ కార్యకర్త ఎవరైతే చేబ్రోల్ కిరణ్ ఉన్నాడో తనని అరెస్ట్ చేయడం, పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది కదా. మరి మెచ్చుకుందామా? టీడీపీ అధినాయకులు చేసిన పని చాలా బాగా చేశారు, శబాష్ అని మెచ్చుకుందామా అని అంటే కనుక నావి కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి. ఒక ఐటీడీపీ ఎవరైతే చేబ్రోల్ కిరణ్ ఉన్నాడో అతను ఒకడేనా ఐటీడీపీలో ఉంది? ఇంకా ఐటీడీపీలో చాలామంది లేరా? ఈ రకంగా మాట్లాడేవాళ్ళు యూట్యూబ్లో చాలామంది లేరా? టీడీపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, జనసేనకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా నిజంగా వాళ్ళు ఇలాంటి మాట్లాడటం లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉన్నారండి, ఎలా అంటే రోజా గారిని టూ మచ్గా మాట్లాడుతున్న కిరాక్ కార్పి, అతను అరెస్ట్ చేయవసరం లేదా? ఓన్లీ కిరణ్ అరెస్ట్ చేస్తే సరిపోతుందా? మెచ్చుకుందామా మరి? కాబట్టి ఇప్పుడు ఎంతో దారుణంగా మాట్లాడతాడు రోజా గారి గురించి కిరాక్ కార్పి, మీలో చాలామంది తెలుసు. అతను అరెస్ట్ చేసినట్టే ఇతను కూడా అరెస్ట్ చేయాలి కదా, ఇతను అరెస్ట్ చేయొద్దా? అలాగే సీమరాజా అని ఇంకొక అతను ఉంటాడు యూట్యూబ్లో, అతను వైసీపీ గురించి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు అంటే, నేను మాట్లాడేది ఒకటే, ఏదో వైసీపీ గురించి మాట్లాడుతున్నాడనే కాదు, వైసీపీ నుంచి టీడీపీ గురించి అలా మాట్లాడినా తప్పే మొమ్మాటికి నేను చెప్పేది అది. కాబట్టి ఇలాంటి మాట్లాడేవాళ్ళు ఎవరైనా సరే, ఏ పార్టీలో ఉన్నా సరే తప్పే అని అంటాను నేను. కాబట్టి ఇంకా ఉన్నారు, వీళ్ళని పెంచి పోషిస్తుంది ఐటీడీపీ అనేది కనుక అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు. వాస్తవానికి అంబటి రాంబాబు గారు కొన్ని మాటలైతే మాట్లాడారండి. ఏంటి, ఇతన్ని ఇప్పటి వరకు పెంచింది లోకేష్ గారే, కాబట్టి ఐటీడీపీ కనుసన్నల్లో ఇతను పెంచి పోషించారు, ఇతను తయారు చేసిందే వాళ్ళు అనేది కనుక కొన్ని మాటలు మాట్లాడాడు. వాస్తవాలు ఎలా ఉన్నా సరే ఎలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని అంటే, ఏదో అరెస్ట్ అయితే జరిగింది కాబట్టి పార్టీని సస్పెండ్ చేయడం అయితే జరిగింది కాబట్టి ఇంకా మంచే కరెక్టే అని అంటే కనుక ఎంతవరకు సమంజసం అంటే, వెంటనే సస్పెండ్ చేసేసారంటే అసలు వాళ్ళు పెంచడం ఎందుకు, పోషించడం ఎందుకు, ఇలా బయటకు వదలటం ఎందుకు, వాళ్ళు మాట్లాడే విధానం. కాబట్టి వాళ్ళు ఇళ్లలో మాట్లాడితే కనుక ఎలాగైతే కానీ పరిస్థితి ఎలా ఉంటుంది. కానీ నాకు తెలియదు కొన్ని అడుగుతున్నా. అంటే అతను అరెస్ట్ చేశారు కదండి, వైసీపీ సోషల్ మీడియాలో చాలామందిని అరెస్టులు చేశారు. ఎందుకని? తప్పుగా మాట్లాడితే వైసీపీ, జనసేన, టీడీపీ ఏంటంటే ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు తప్పుగా మాట్లాడితే. అందులో మహిళల గురించి తప్పుగా మాట్లాడితే అసలు క్షమాపణ లేదని అడిగితే కనుక. కాబట్టి అరెస్ట్ చేశారు, ఓకే. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు కదా, ఏమని? పోస్టులు పెట్టారని, పోస్టులు ఫార్వర్డ్ చేశారని, రీల్ని ఫార్వర్డ్ చేశారని, ఇలా కొన్ని అరెస్టులు చేస్తున్నారు. ఏ సెక్షన్లు అరెస్ట్ చేస్తారో మీకు తెలుసు. BNS 111 ఏదైతే సెక్షన్లు ఉన్నాయో అసలు అప్లికేబుల్ కానీ సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు కదా. మరి ఎవరైతే ఈ చేబ్రోల్ కిరణ్ ఉన్నాడో అతని మీద పెట్టిన సెక్షన్లు ఏంటి, అతని మీద ఎన్ని కేసులు పెట్టారు? కాబట్టి నన్ను అడిగితే వైసీపీ వాళ్ళు మంచోళ్ళండి, పార్టీలకు అతీతంగా చెప్తున్నాను ఈ మాట. ఎలా చెప్తున్నానంటే, ఇప్పుడు వరకు కూడా చేబ్రోల్ కిరణ్ మీద వైసీపీ తరపున యాక్చువల్గా అయితే నన్ను అడిగితే మండలానికి ఒక కంప్లైంట్ అయితే కనుక రేజ్ అవ్వాలి. రాష్ట్రం మొత్తం మీద వైసీపీ తరపు నుంచి మండలానికి ఒక కంప్లైంట్ చొప్పున పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలా, ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక కేసు చొప్పున నమోదు చేయాలా అతని మీద. అలా చేయలేదా? పోలీస్ స్టేషన్కి ఒక కేసు చొప్పున చాలామంది మీద కేసులు అయితే నమోదు చేయలేదా? తప్పుగా మాట్లాడిన వాళ్ళ మీదే. కాబట్టి అలా నమోదు చేయాలి. ఇప్పుడు వరకు ఎవరు నమోదు చేయకపోవడం చాలా గొప్ప విషయం, అందుకనే నేను వాళ్ళు మెచ్చుకోవాలి అని అంటున్నాను. కాబట్టి ఎలా మాట్లాడుతున్న వాళ్ళని ఎలా చేస్తారు? కాబట్టి ఇప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, సీమరాజా అని, అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా యోజనలో లేకుండా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో కానీ అంత దారుణంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇలా మాట్లాడే వాళ్ళందరికీ ఓ చర్మగీతం అయితే పాడాలి అని నేను అంటాను. కాబట్టి కిరాక్ కార్పిని చూసుకుంటే అతను ఏదో భయంకరమైన అనలిస్ట్ లాగా అసలు మొత్తం తనకే తెలుసు అన్నట్టు కొన్ని మాటలు మాట్లాడకూడదు, అది ఇది ఇలాగా ఏకవచన పద ప్రయోగంతో మరీ దారుణంగా ట్రోల్ చేస్తూ ఉంటాడు చాలామంది వైసీపీ నాయకులు కానీ, వైసీపీ నాయకురాళ్ళు కానీ, మరి ముఖ్యంగా రోజా గారిని కానీ. ఇలా మాట్లాడే వాళ్ళందరికీ కూడా 100% ఒకసారి చర్యలు అయితే తీసుకోవాలి వీళ్ళ మీద కూడా. వీళ్ళని అరెస్ట్ చేయ అవసరం లేదా? అతను ఒక్కని అరెస్ట్ చేస్తే సరిపోతుందా? కానీ అరెస్ట్ చేసి అతను అరెస్ట్ తోటి వీళ్ళు కూడా అరెస్ట్ చేస్తే కనుక సమాజంలో ఇంకొంచెం బెటర్గా ఉంటుంది అని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే మాట్లాడితే చాలు, వైసీపీ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు చాలామంది అరెస్టులు అయితే జరిగినాయి. ఏం మాట్లాడారనేది పక్కన పెట్టేస్తే అలాంటి అరెస్టులు అక్కడ అవసరం లేదా అని నా అభిప్రాయం.
చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.